హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను టొమాటో రైస్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 నుంచి 5 మిరియాలు, 3 లవంగాలు, 2 ఇలాచీలు, హాఫ్ టీ స్పూన్ సాహిజీరా, 1 అనాస పువ్వు, సగం ఇంచి దాల్చిన చెక్క, ఇంకా రాతి పువ్వు, ఇంకొకటి వచ్చేసి బగారాకు. 1 మీడియం సైజ్ ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు, 4 నుంచి 5 టమాటాలు, ఇంకా కొంచెం కొత్తిమీర. ఆ తర్వాత ఒక బాండీలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని గరం మసాలాలన్నీ అందులో వేయాలి. వేసిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఏవైతే ఉన్నాయో అవి అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలన్నీ ఎర్రగా అయ్యే వరకు ఆగి అలానే పచ్చిమిరపకాయలు కూడా అందులోనే వేసేసి రెండు నుంచి 3 నిమిషాల తర్వాత ఉల్లిగడ్డలు ఏదైతే ఉన్నాయో అవి మంచిగా మగ్గి ఎర్రగా అయిపోయాయి. ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనియాలి మనం. ఆ తర్వాత మనం హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని టమాటాలోంచి మంచిగా వాటర్ వచ్చి బాగా ఉడికిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ అంతా పైకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం దీంట్లోకి కారం యాడ్ చేసుకుందాం. ఒక 1.5 స్పూన్ కారం, ఇంకా టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆ తర్వాత అన్నం ఏదైతే ఉందో అందులోకి యాడ్ చేసుకోవాలి. అన్నం కొంచెం కొంచెంగా వేసుకొని యాడ్ చేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి. అండ్ లాస్ట్కి వచ్చేసి మన ఫైనల్ టచ్ కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర వేసేసి ఇంకా మన డిష్ రెడీ అయిపోయింది. సో ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా అయిపోయే టొమాటో రైస్ రెడీ.